రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 1వ అధ్యాయము 23వ వచనము. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలియజేసేద్దును. హల్లెలూయా. మరి ఇక్కడ కనుక మనం చూస్తే మరి దేవుడు మనల్ని గద్దించినప్పుడు మనము ఆయన తట్టు తిరిగేటువంటి వారముగా మనం ఉండాలి. మరి దేవుడు ఎప్పుడైతే మనల్ని గద్దిస్తాడో ఆయన మనల్ని ప్రేమిస్తాడన్నాడు అనేటువంటి అర్థము. మరి మన తల్లిదండ్రులు కూడా మనం తప్పు చేస్తున్నప్పుడు మరి వారు మనల్ని గద్దిస్తూ ఉంటారు కదా. మరి అలాంటి రీతిగానే దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో వారు తప్పు మార్గంలో పయనించినప్పుడు, వారు మరి త్రోవ తప్పిపోయినప్పుడు ఆయన వారిని గద్దించేటువంటి వాడుగా ఉంటాడు. మరి దేవుడు మనల్ని గద్దిస్తున్నప్పుడు మనము ఆ గద్దింపును కనుక లోబడి దేవుని వైపు కనుక మనం తిరిగితే ఆయన తన యొక్క ఆత్మను మనపైన ఉంచి మనకి సరైనటువంటి మార్గాన్ని ఆ యొక్క పరిశుద్ధ ఆత్మ ద్వారా ఆయన బోధించడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. కాబట్టి మనము ఆయన గద్దింపును మరి లక్ష్యం చేసి ఆయన తట్టు తిరిగేటువంటి వారము ఉండాలి. మనము కనుక ఆయన యొక్క తట్టు తిరగకుండా ఆయన గద్దింపును మనం కనుక నిర్లక్ష్యం చేస్తే మరి మనము నశించిపోయేటువంటి వారంగా ఉంటాం. కాబట్టి మనము అటువంటి నశించిపోయేటువంటి రీతిగా కాకుండా దేవుని యొక్క గద్దింపునకు లోబడి మరి ఆయన మనకు ఏదైతే ఉపదేశించాలని ఆశపడుతున్నాడో ఆ యొక్క ఉపదేశాలకు మన చెవిని మనము యొగ్గేటువంటి వారంగా ఉందాం. ఆ ఉపదేశములను ఆలకించి మన జీవితాన్ని మనం మార్చుకునేటువంటి వారంగా ఉందాం. ఆయన మనకు మంచిని బోధించేటువంటి దేవుడు. ఆయన తన యొక్క మాటలను మన హృదయంలో మరి ఉంచాలని ఆశపడుతున్నటువంటి దేవుడు. మన మార్గాలు మరి ఆయన సరిచేయాలని ఆశపడుతున్నటువంటి దేవుడు. కనుక మన మార్గాలు మనకిష్టమైనటువంటి రీతిలో మనం ఏర్పరచుకోకుండా మనము దేవుని యొక్క మార్గాల్లో నడిస్తే, మనము ఆయన తట్టు తిరిగితే ఆయన మనకు తోడుగా ఉండి ఎట్టి రీతిగా మనం నడవాలో, మనము ఎట్టి రీతిగా మరి జీవించాలో అనేటువంటి విషయాలు దేవుడు మనకు తెలియచేస్తాడు. మరి ఆయన తెలియచేసినప్పుడు మనం వాటిని శ్రద్ధగా విని వాటి వెంబడి మనము జీవించినట్లయితే మన జీవితాలు మరి ఎంతో సంతోషకరంగా ఉంటాయి. మన జీవితాలు దేవునికి ఇష్టమైనవిగా ఉంటాయి. ఆయన రాజ్యంలో మరి చేర్చబడేవిగా ఉంటాయి. మరి అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, గొప్పవాడ, ప్రేమస్వరూపి, మీకే స్తోత్రములు ప్రభువా. అయా మాకు ఇచ్చినటువంటి అయ్యా తండ్రి నా కృపను బట్టి మీకు వందనాలు ప్రభువా. నువ్వు బోధిస్తున్నప్పుడు వినేటువంటి వారముగా మా హృదయంలోని మాటలకు అయా నా తండ్రి మేము చెవియొగ్గేటువంటి వారముగా ఉండుటకుని సహాయం దయచేయండి ప్రభువా. నువ్వు గద్దించినటువంటి కుమారుడు ధన్యుడు కనుక అయా నీ ప్రేమ మా యందు ఉంద కనుక ప్రభా మీరు గద్దిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా నీ గద్దింపుకు నా తండ్రి లోబడేటువంటి మనస్సును మా అందరికీ దయచేయండి అయా. మీ యొక్క ఆత్మను మా పైన ఉంచండి ప్రభా. ఆయన తండ్రి పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యంలోనికి మమ్మల్ని నడిపిస్తాడు కనుక అయా నా తండ్రి నా ప్రభా మేము పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉండే కృపను మాకు దయచేయమని ప్రార్థన దయచేసి మీ పాద సన్ని చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొని పొంది ఉంచున్నాం మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.